ఇవాళ ప్లే ప్యాటర్న్ ని ఎలా చేస్తారు, దాన్ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. ప్లే ప్యాటర్న్ అంటే పిల్లలు ఒకటే రకంగా ఆడుకుందామని అనుకున్నాం కదా లాస్ట్ టైం. అంటే కారుల్ని ఒకటే వేలో అరేంజ్ చేయటం. వాళ్ళు కారులతో ఆడటానికి బదులుగా వాటిని అరేంజ్ చేస్తూ ఉంటారు. లేదా క్రేయాన్స్ ని అరేంజ్ చేయటము, లేదంటే గనక వేరే వేరే టాయ్స్ ని తీసుకొని వాటిని ఒకటే ప్యాటర్న్ అంటే డైలీ అదే సీక్వెన్సింగ్ ఆర్డర్లో పెడుతూ ఉంటారు. సో ఇవి ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్ బిహేవియర్గా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇన్అప్రోప్రియేట్ సిచ్యుయేషన్స్లో వాళ్ళు ఆ ప్యాటర్న్స్ పెట్టడము, లేదంటే కనుక వాళ్ళకి పాపం ప్లే స్కిల్స్ లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్యాటర్న్స్ అనేది ఎలా బ్రేక్ చేయాలి అంటే, ఫస్ట్ అవి ఏ సిచ్యుయేషన్స్లో వాళ్ళు ఆ ప్యాటర్న్స్ పెడుతున్నారు అంటే, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు పెడుతున్నారా, లేదంటే గనక వాళ్ళకి తెలియని వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక కొత్త ఎన్వైర్న్మెంట్లో ఈ ప్యాటర్న్ పెట్టడానికి అలవాటైందా, లేదంటే వాళ్ళకి ఆడుకుండే స్కిల్స్ లేక పెడుతున్నారా అనేది ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఒక బిహేవియర్ని రిమూవ్ చేయాలి అంటే దానికి సబ్స్టిట్యూషన్గా ఆల్టర్నేటివ్ బిహేవియర్ అనేది మనం రీప్లేస్ చేయాల్సింది ఉంటుందన్నమాట. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, మేడం ఈ బిహేవియర్ మా అబ్బాయిలోంచి వెళ్ళిపోవాలి, తీసేయాలి ఈ బిహేవియర్ని అంటారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి స్టాప్, డోంట్ డూ దాట్, అలా చేయొద్దు అని చెప్తారు. కానీ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ప్రాబ్లమాటిక్ బిహేవియర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో దానికి సబ్స్టిట్యూషన్ గుడ్ బిహేవియర్ని కూడా ఆ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ పిల్లలకి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకున్నాం కదా. పిల్లలకి ఆడటం రాకపోతే, నాన్న కారు ఇలా పెట్టడం కాదు, చూడు ఇలా పుష్ చేయాలి, చూడు రెడ్ కలర్ కార్ పుష్ చేశాను భలే వెళ్తుంది కదా, ఎల్లో కలర్ కార్ పుష్ చేయి, అలా ప్లే ప్యాటర్న్, ప్లే స్కిల్స్ని డెవలప్ చేయాలి. క్రేయాన్స్ని తీసుకుంటే క్రేయాన్స్ అరేంజ్ చేయడానికి కాదు, క్రేయాన్స్ ఆర్ యూజ్ టు కలర్. నువ్వు చక్కగా కలర్ వేసుకో అని చెప్పి ఒక చిన్న బుక్ కానీ పేపర్ కానీ ఇచ్చి ప్యాటర్న్స్ పెట్టే బదులు వాళ్ళకి అందులో కలరింగ్ చేయడానికి ఒక చిన్న సర్కిల్స్ లాగా స్క్వేర్ లాగా డ్రా చేసి వాళ్ళకి ఇస్తే, అంటే మనం రీప్లేస్ చేస్తున్నాము ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ని అప్రోప్రియేట్ బిహేవియర్తో రీప్లేస్ చేస్తున్నాం. కాబట్టి స్లోగా డైలీ మీరు అదేలాగా మీరు పిల్లలతో ఆడించడము, ఆ స్కిల్స్ని కొత్త స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ ప్యాటర్న్స్ బ్రేక్ అవటమే కాదు, వాళ్ళలో అదర్ స్కిల్స్, మంచి స్కిల్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇలా ఇంకొన్ని ప్రాబ్లమ్ బిహేవియర్స్, ఇంకొన్ని స్ట్రాటజీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.